ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసె నార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకము. కావున యెహోవా మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసి యూఫ్రటీసు నది వద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నది వద్ద దాన్ని దాచిపెట్టితిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా. ఇర్మియా గ్రంథం గురించి మనందరికీ తెలిసిన విషయమే. 25 అధ్యాయాలు తీర్పుల గురించినటువంటి మాటలు ఉంటాయి ఇర్మియాలో. మొత్తం 52 అధ్యాయాల పుస్తకం అది. 26వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత ఉన్నదంతా కూడా నిరీక్షణ ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఇర్మియాని విలాప ప్రవక్త అంటారు. 3-4 రాజుల కాలాలలో ఆయన యొక్క ప్రవచనాలు నెరవేర్పులో వచ్చాయి. మరి ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచనాల తరువాత నెరవేర్పు కూడా ఇర్మియా చూశాడు. నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకి దండెత్తి రావడం, ఇవన్నీ ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనాల నెరవేర్పు కూడా ఇర్మియా చూశాడు. ఒక దినాన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇర్మియా, నీవు వెళ్ళి అవిసె నార నడికట్టు ఒకటి కొనుక్కొని రమ్మంటున్నాడు ఆయన. ఈయన డబ్బులతోనే ఈయన వెళ్ళి అవిసె నార నడికట్టును తెస్తాడు. తర్వాత నీవు దాన్ని నీ నడుమునకు కట్టుకో అని చెప్పాడు ఆయన. కట్టుకున్నాడు ఈయన. మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు నీ నడుమున కట్టుకుని ఉన్నటువంటి నడికట్టును తీసి యూఫ్రటీస్ నది దగ్గరికి పట్టుకుని వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూఫ్రటీస్ నది దగ్గర బండలో అవి బండ క్రింద దాన్ని దాచిపెట్టే అని చెప్తున్నాడు ఆయన. మరలా కొన్ని దినాల తర్వాత వెళ్ళి ఆ బండ దగ్గర దాచిపెట్టినటువంటి ఆ నడికట్టును తీయ అని చెప్తారు ఆయన. ఇంకా మనం క్రిందన వచనాలు అంతా చదివితే ఏమేమి చేయమన్నారో ఈ యొక్క మనం చదివినప్పుడు, లేఖనాలు చదివినప్పుడు, ఇర్మియా గ్రంథం చదివినప్పుడు ఇది మనం చదివే ఉంటాం ఇవన్నీ కూడా. అసలు ఏం చేయమని చెప్తున్నారు దేవుడు అంటే, అవిసె నార నడికట్టు కొను అని చెప్తే కొన్నాడైంది. కట్టుకో అంటే కట్టుకున్నాడు. తీసుకొని వెళ్ళి దీన్ని అక్కడ పెట్టి అంటే పెట్టాడు. పెట్టడానికి పక్కన ఇల్లు కాదు, ప్రక్కన వీధి కాదు, 400 కిలోమీటర్లు దూరం యూఫ్రటీస్ నది యెరూషలేము ప్రాంతానికి. 400 కిలోమీటర్. అంత దూరం వెళ్ళి ఈ అవిసె నార నడికట్టును తీసుకొని వెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి, అది ప్రపంచంలోనే అతి పొడుగైనటువంటి నది అది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బండ సందుల్లో బండ దగ్గర దీన్ని దాచిపెట్టాయంటే ఎంత లాంగ్ జర్నీ. ఆయన 4 నెలల నడకతో కాలి ప్రయాణాన వెళ్ళాలి ఆయన అక్కడికి 4 నెలల ప్రయాణము నడిచి 400 కిలోమీటర్లు. మైళ్ళల్లో మరి ఎంత ఉంటుందో నాకు తెలియదు, 700 మైళ్ళు అంటారు. కాబట్టి 400 కిలోమీటర్ల దూరం ఆయన ప్రయాణం చేసి దేవుని మాటకి ప్రవక్తలు ఎలా లోబడతారో మనం వినాలి. దేవుడు ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాడు, ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రవక్తలతో ఈ విధంగా మాట్లాడి, నీవు వెళ్ళి నడికట్టు కొనుక్కో, అవిసె నారతోనే చేయబడిన నడికట్టు, ఇంకా వేరే దేంతో కాదు, వెండితో కాదు, బంగారంతో కాదు, వేరే క్లాత్తో కాదు, ఇంకా వేరే దేంతోనే కాదు, కానీ అవిసె నారతోనే ఆ నడికట్టుని నువ్వు కట్టుకోవాలి, తీసుకుని వెళ్ళాలి, అక్కడ పెట్టాలి. మరలా కొన్ని దినాల తర్వాత యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి ఆ నడికట్టును తీసి చూడు అని చెప్పినప్పుడు, ఆ నడికట్టు తీసి చూచినప్పుడు అది బొత్తిగా పాడైపోయి ఉందంట. చాలా దినాల తర్వాత వెళ్ళి మరలా వెళ్ళమన్నారు. మరలా 4 నెలలు ప్రయాణం చేసుకుని వెళ్తాడు ఆయన. వెళ్ళి తీసినప్పుడు బొత్తిగా పాడైపోయి ఉంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు చూడండి అక్కడ. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీస్ వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నది వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టుని దాచిపెట్టిన చోట నుండి తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి కూడా పనికిరాదు. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఏమంటున్నారంటే ప్రభువు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు
వాటికి నమస్కారము చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని నడికట్టువలే అగుదురు అనేటువంటి మాట ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు దేవుడి మాట మామూలుగా కూడా చెప్పేయచ్చు, అన్నీ ప్రాక్టికల్గా చేసి చూపించి. కొన్ని సందర్భాలలో మనకి దేవునికి ఎందుకు దూరం అయిపోయిందో మనకే తెలీదు. దేవుడు ఎక్కడో ఉన్నట్లు, మన ప్రార్థన చేస్తున్నా సరే జవాబు రాలేనట్లు, మన ప్రార్థన ఆలకించలేనట్లు. ఇది వరకు మనం ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక కళ ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యం ద్వారానో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు చాలాసార్లు. కానీ కొన్ని సందర్భాలలో దేవుడి నుంచి ఏ సూచన కనపడదు మనకి, ఏ కళ కూడా రాదు, ఏ గైడెన్స్ కూడా రాదు. పోనీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళామా, సేవకుల దగ్గరికి వెళ్ళామా, వాళ్ళు ఏమైనా చెప్తారేమో అంటే వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. దేవుడు మాట్లాడిందే ఎవరేం చెప్తారు? అబద్ధ ప్రవక్తలు అయితే చెప్తారు. దేవుడి నుంచి వచ్చిన వర్డ్ ఏమీ లేకపోతే ఏమీ లేదని చెప్తారు సేవకులు. అలా ఏమీ రాని సందర్భంలో మనకు తెలియదు, ప్రాక్టికల్గా మన జీవితంలో కొన్ని జరిగితేనే కానీ దేవునికి నీకు దూరం అయిపోయిందన్న సంగతి నీకు అప్పటి వరకు నీకు బుద్ధి రాదు, అసలు జ్ఞానం కూడా రాదు. అందుకని దేవుడు చాలా సందర్భాల్లో మనకు ఒక పాఠము నేర్పించాలి అన్నప్పుడు మన గృహంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, మన ఇళ్లల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అలౌ చేస్తాడు దేవుడు. అలౌ చేయకుండా ఎవరేం చేయలేరు. దేవుడు అలౌ చేయకుండా ఎవ్వరు కూడా, దేవుడు కంచె తీస్తేనే యోబింట్లోకైనా సాతానుడు ప్రవేశించగలడు తప్ప, దేవుని నామము పేరట బాప్తిస్మము పొంది ఆయన బిడ్డల అనిపించుకొని ఆయన రక్త సంబంధికులుగా మార్చబడిన మనము, మన చుట్టూ ఆయన కంచి ఉంటుంది ఎప్పుడు కూడా. మనకి కొన్నిసార్లు బుద్ధి కలగడం కోసమే అనేకమైనవి మన గృహాలలో జరిగినప్పుడు అది జరగడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు చెప్తున్నానా, నేను 400 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా అది పాడైపోద్ది అని చెప్పడానికి? ఏ గుడ్డైనా ఒక చోట అది భూమిలో పాతి పెట్టేస్తే అది చీకిపోతుంది, చివికిపోతుంది, ఎవరికైనా తెలుసు అది. కానీ అవిసె నార నడికట్టు అనేది మనం చూస్తాం, ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రములో అతని నడుముకు కట్టుకుంటాడు. అది అంటే అర్థం ఏంటంటే, అవిసె నార నడికట్టు కట్టుకున్నవాడు యెహోవాకి ప్రతిష్ఠితుడు. మనము ఆయనకి ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి ఆయన జనాంగము తప్పిపోతే ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఈ ప్రజలు చాలా గర్విష్ఠులు అయిపోయారు, అసలు నా మాట వినడం లేదు, అసలు వాళ్ళు నా మాటకి లోబడట్లేదు. 3 మాటలు. వాళ్ళు గర్విష్ఠులు అయిపోయారు, ఆయన మాట వినడం లేదు, ఆయన మాటకి లోబడట్లేదు, పైగా అన్య దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఈ 4 వాళ్ళ మీద బ్లేమ్స్ చూపిస్తున్నారు దేవుడు. ఇవి వాళ్ళు చేస్తూ నా మాట వినడం లేదు కాబట్టి ఆ యూదా ప్రజల యొక్క బ్రతుకులు, వాళ్ళ జీవితాలు ఈ విధంగానే బొత్తిగా దేనికి కూడా పనికి రాకుండా చెడిపోయినవి అయిపోతాయి. వెళ్ళి వాళ్ళతో ఈ మాటలు నువ్వు చెప్పు అని ఇర్మియాకి చెప్పినప్పుడు ఇర్మియా యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి అక్కడ ప్రకటిస్తాడు. ఈరోజు ఈ మాట నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అనేక సందర్భాలలో మనం కూడా దేవుని మాట విననొల్లకుండా ఉంటూ ఉంటాం. అంటే వింటున్నట్లే నటిస్తాం అన్నమాట, వింటున్నట్లే ఉంటాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన మాట విని మీరు ఆయన మాట చెప్పున నడుచుకుంటే ఏ బ్లెస్సింగ్స్ వస్తాయో మీకు రాసి ఉంటుంది దాంట్లో. ఆయన మాట వినకపోతే ఏమేమి శాపాలు వస్తాయో అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. మనకు అన్నీ తెలుసు కానీ దేవుని యొక్క మాటను మనము వినము, లోబడము. దానికి కారణం ఏంటంటే గర్వము. ఇర్మియా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది, మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా వెళ్ళి ఏడుస్తాను నేను, ఎందుకంటే మీ గర్వం అలాంటిది. ఏం చూసుకొని మీరు గర్వపడుతున్నారో నాకు అర్థం కాదు అంటాడు ప్రభు. నా మాట చెప్తుంటే నా మాట మీకు అర్థం అవడం లేదు, విననల్లకున్నారు, మీరు అందరూ వినట్లేదు అసలు నా మాటకి దూరంగా జరిగిపోతున్నారు. మీ వ్యవహారాలు మీవే, మీ మాటలు మీవే, మీ యాక్టివిటీస్ మీవే, మీ ఉద్యోగాలు మీవే, మీ బ్రతుకులు మీవే, మీ గోల మీదే. నేను ఎంత చెప్పినా నా మాట మీరు వినకపోతే తరువాత ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత మన లైఫ్లో, మన బిడ్డల జీవితాల్లో ఏమాత్రం వెలుగుండదు అక్కడ. ఎందుకు ఇలా అవుతుందో మీకు తెలియడానికి చాలా టైం పడుతుంది. దేవుడితో ఆటలు ఎంత మాత్రం కూడా ఆడొద్దు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టాడంటే నీకు ఈ ప్రక్రియ చూపించడం, నీ టైం దాటిపోయి నీ పిల్లల జనరేషన్లోనికి వచ్చేస్తావు నువ్వు. కాబట్టి ఇప్పుడే మీరు నా మాటకి లోబడితే
నేను ఈ విధంగా చేస్తాను, నా మాట మీరు వినని ఎడల మీకు ఈ విధంగా జరుగుతాయి. నేను ఈ ప్రజల్ని నడికట్టుగా కట్టుకున్నాను అంటారు. 11వ వచనం చూడండి మీరు. 11 కాదు 10వ వచనం దగ్గరికి రండి. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇజ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకి అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని, కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నారు. ఆయన తన ప్రజలను ఎలా చేసుకున్నాడంట? ఆయన ఒక్కడు ఎవడైనా నడుము కట్టుకుంటే ఆ నడికట్టు అతని యొక్క శరీరానికి ఎలా అంటుకొని ఉంటుందో అలాగ నా ప్రజలను నేను అంటుకొని ఉండేటట్లుగా చేసుకున్నాను. నేను వాళ్ళు నా నడుమును కట్టుకున్నాను. నేను ఒక మనుషుడికి ఒక నడికట్టు కట్టుకుంటే ఆ నడికట్టు వాడి నడుముకి ఎంత దగ్గరగా ఉంటుందో అలా నా ప్రజలను నేను నా నడుమును కట్టుకుంటే, ఎందుకు కట్టుకున్నాడంట? ఆయనకి కీర్తి రావడం కోసం, ఆయనకి స్తోత్రములు చెల్లించుట కొరకు పైన ఉంటుంది. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై నా జనముగా వారు ఉండునట్లుగా నేను వాళ్ళని చేసుకున్నాను. నేను ఇప్పుడు మనం ఎందుకున్నామంట? దేవుని నామాన్ని మహిమపరచడానికి. నీకు కార్యాలు జరగడం ద్వారా దేవునికి కీర్తి రావడానికి, నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నంతసేపు నిన్ను బట్టి దేవునికి మహిమ రావడానికి మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడంట. ఇలాగ కానీ మనం ఉంటే ఓకే, అలాగ కానీ మనము లేకపోతే, నేను ఇదిగో ఈ నడికట్టు ఎలా అయితే చీకిపోయి చివికిపోయి అసలు మరి అది దేనికి కూడా ఎప్పుడు కూడా పనికి రాకుండా ఎలా అయిపోయిందో మీరు కూడా అలాగే అయిపోతారు అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఆ దినాలలో ప్రజలు ఈ విగ్రహారాధన, హేయమైన విషయాలు, ఈ ముహూర్తాలు, రకరకాల దేవతలను అనుసరించి వాళ్ళు వెళ్ళిపోతూ దేవుణ్ణి చాలా నిర్లక్ష్యము చేసినటువంటి జనముగా వాళ్ళు తయారైపోయారు. ఎప్పుడో అప్పుడే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి దిగి రావడానికి అవకాశం ఎలా ఉందో ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. దేవుని మాట ఎవరు వింటున్నారు? అందరూ వింటున్నారా దేవుని మాట? దేవుడు ఏమేమి చెప్పాడో రెగ్యులర్గా చేస్తున్నామా మనం? ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన చిత్తాన్ని అనుసరించి, దేవుడు ఇదిగో ఈ మాట చెప్పాడంటే అమ్మో దేవుడు చెప్పాడంటే అని ఇమ్మీడియట్ యాక్షన్ ఏమైనా ఉందా మనకి? చూస్తామండి, మరి చేద్దాం నెమ్మదిగా. మరి అన్నీ అనుకూలంగా ఉండాలి కదా. ఈ మాటలు వింటున్నారా? చూద్దాం, చేద్దాం, అన్నీ అనుకూలంగా ఉండాలి కదా. మేము అన్నీ చూసుకోవాలి కదా. అది మన మాట. ప్రవక్తలు ఏం చేశారు? అవిసెనార నడుకట్టు ఇప్పుడు కొనాలా ప్రవ్వా, అది చాలా కాస్ట్ అనుకుంటాను, ఇంకైనా ఆల్టర్నేట్ చెప్పంటాం మనమైతే. ఇప్పుడు అంత లేదు ప్రవ్వా, కావాలంటే లోన్ పెట్టాక చూస్తాను, ఎందుకంటే అవిసెనార నడికట్టు ఖరీదు. మొర్దుకైని అక్కడ ఆయన రాజవస్త్రాలతో అలంకరించిన తర్వాత అవిసెనార నడికట్టుతో కూడా ఆయన్ని అలంకరిస్తారు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 19వ అధ్యాయం 8వ వచనంలో. అక్కడ ఒక విషయం మాట్లాడుతూ, ఆమె ధరించుకున్నటకు సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అవిసెనార నడికట్టు అంటే ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యంగా ఉందంట. మనము ఇలాంటి అంటే దాన్ని చాలా ప్రశస్తమైనటువంటి వస్త్రంగా ఎంచుతారనమాట అది. కాబట్టి అవిసెనార నడికట్టు ఆ తెరలు, దేవాలయపు తెరలు కట్టేటప్పుడు దానికోసం ఉపయోగించారు. ప్రధాన యాజకుడు నడికట్టుగా ఉపయోగించారు. ఈ యొక్క వాళ్ళకి కీర్తి ఘనత కలగడానికి అవిసెనారను, ఆ నడికట్టును ఉపయోగించారు, అవిసెనార వస్త్రాలను ఉపయోగించారు. అలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పాతిపెట్టి రానాయన అంటే మనమైతే ఎన్ని చెప్తామంటే దేవుడికి అన్ని చెప్తాం. మనము లోబడాలి. ఫస్ట్ దేవుడు ఏదైనా ఒక విషయం మనకు చెప్పినప్పుడు మనము లోబడాలి. ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాట మనకి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రభువా నీ మాట చెప్పున నేను నడుచుకోవడానికి అవసరమైన కృప నాకు మీరు ఇవ్వండి ప్రభువా అని అడగాలి. ఈ నడికట్టును మూల భాషలో ఈజోర్ అంటారు. ఈజోర్, ఆ ఈజోర్గా దేవుడు మనల్ని ధరించుకున్నాడు. మనము కూడా ప్రభువు నడుమున అంటుకున్న వాళ్ళంలాగా ఎప్పుడు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంట. చూడండి, మానవుడికి దేవుడికి అంత దగ్గర సంబంధం ఉంది అంటే మనకు అది చాలా ఆషామాషిగా, చాలా ఈజీగా
ఏదో ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఆహా అలాగా ప్రభు మనల్ని అలా నడికట్టులాగా ఆయన నడుముకు కట్టుకున్నారా ఆహా అనుకుంటున్నారు మీరు. మన దేవుడి విషయం కాకుండా ఇతర మతాలలో, ఇతర గ్రంథాలలో, ఇతర దేవుళ్ళలో, ఇతర మనుషుల్లో మీరు చూడండి, వాళ్ళ ప్రవక్తలు ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారో తెలియదు, మరి యాజకులు అంటారో వాళ్ళని మరి ఏమంటారో తెలియదు. ఆ ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అగ్రపీఠాల మీద కూర్చొని కాలు పైకి పెట్టుకుని ఉంటే ఆ కాలు దగ్గర మనకి అంటే మన కోసం ఏర్పరచబడినటువంటి ప్రభుత్వ అధికారులు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటే ఇలా పూలు ఇసురుతారనమాట. ఒక పువ్వు పట్టుకుని వచ్చి ఆయన చాలా ప్రశస్తంగా వెళ్ళిపోవాలి మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి. చూసారా? ఇంకా బట్టలు లేనటువంటి ఒకరు ఎవరో అక్కడ అలా నుంచుని ఉన్నాడు ఆయన. అందరూ వెళ్ళి ఆడవాళ్లే, బట్టలు లేవు ఆయనకి, ఏమీ లేవు, అసలు డ్రెస్ అసలు ఏం లేదు అసలు ఆయనకి. మొత్తం అంతా అలా నుంచున్నాడు ఆయన నేకెడ్గా. నుంచుంటే అందరూ స్త్రీలందరూ వెళ్ళిపోయి ఆయన నమస్కారం పెట్టి కాళ్ళు మొక్కుకుంటే, స్కూల్ పిల్లల్ని కూడా అందరినీ నుంచోబెడితే వరుసగా ఆయన చూసుకుంటూ నమస్కారం పెట్టుకుని వెళుతున్నారు వాళ్ళు. అప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? కాలుతో దీవిస్తున్నాడు, కాలుతో తొక్కుతున్నాడు ఆయన. అంటే ఈ లోకంలో ప్రవక్తలు అనబడిన వాళ్ళు, లేదంటే సెలెక్టెడ్ వాళ్ళ ప్రీచర్స్ అనబడిన వాళ్ళు, వాళ్ళ దేవుళ్ళు అనబడిన వాళ్ళు, వాళ్ళందరూ ప్రజలను ఎక్కడ ఉంచుతున్నారు? కాళ్ళ దగ్గర. వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పొర్లు దండాలు పెడతారు. ఆ గదంతా వాళ్ళు ఇలా పొర్లుకుని వెళతారు. మీకు ఐడియా ఉంది కదా, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళలే సగం మంది దొర్లుతారు అక్కడ. కింద నేల మీదే సాష్టాంగ పడతారు. వాళ్ళ కాలు వాళ్ళ చెయ్యి నెత్తి మీద వేయించుకుంటూ ఉంటారు. మన దేవుడు ఎక్కడ ఉంచుకున్నాడంట మిమ్మల్ని? మనల్ని ఆయన నడుముకి కట్టుకున్నాడంట. హల్లెలూయా! ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఎక్కడ కట్టుకుంటుంది? నడుముకి కట్టుకుంటుంది బిడ్డని. పని చేసేటప్పుడు తల్లి నడుముకి కట్టుకుంటుంది బిడ్డని, వెనకవ్వచ్చు ఎదరవ్వచ్చు. అవునా? మన దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను నాకు కీర్తి, నాకు స్తోత్ర మహిమలు కలుగులాగున ఒకడు వాడి నడుముకి ఒక నడికట్టు కట్టుకుంటే ఎంత దగ్గరగా నడికట్టు ఉంటుందో అలాగా నేను ఈ ప్రజలని కట్టుకుంటే వీళ్ళు మహాగర్వము చేత నా మాట విననొల్లని ఆ యొక్క హృదయ యొక్క గర్వము చేత ఆ యొక్క అన్యదేవతల తట్టు వీళ్ళు తిరిగిపోయి నాకు ఎంతటి అంటే బాధను తీసుకొచ్చారు కాబట్టి నేను వీళ్ళని స్పేర్ చేయాలనుకోవడం లేదు. వాళ్ళకి నాకు ఉన్న రిలేషన్ పూర్తిగా తెగిపోయింది అని చెప్పాడు ప్రభు. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ తెగిపోతుంది. చాలా జాగ్రత్తగా వినిన వాళ్ళం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, రోజు రోజుకి దేవునికి దూరం అయిపోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, ఎంత నీకు ఆయనతో సహవాసం చేయాలని దగ్గరికి వెళ్ళాలనుకున్నా, అప్పటికే ఆ సంబంధం ఏమైపోయిందంట? చీకిపోయింది. అసలు ఏం లేదు రిలేషన్ అక్కడ. అలాంటి సందర్భం చాలా భయంకరమైన సందర్భం. ఆ టైంలోనే ఇలాంటి ప్రజలందరూ ఈ విధంగా వెళ్ళిపోయినటువంటి టైంలోనే దేవుని ఉగ్రత ప్రజల మీదకి రావడం అనేది జరుగుతుంది. ఈ దినాల్లో కూడా చాలా సమీపంగా ఉన్నాం మనం ఉగ్రతకి. కృపాకాలమే ఇది. దేవుడు ఇంకా కృప చూపిస్తున్నారు. ఇంకా తన కనికరాన్ని తన ప్రజల మీద ఆయన చూపిస్తూ చేతులు రెండు చాపి దినమెల్లా ఆయన పిలుస్తున్నారు రండి అని. అంటే అవసరతల కొరకు అక్రతల కొరకు రండి అని పిలవట్లేదు ఆయన. నిజముగా నన్ను ప్రేమించేవారు రమ్మని పిలుస్తున్నాడు ఆయన. తన ప్రజగా చేసుకోవడానికి పిలుస్తున్నాడు ఆయన. తన జనులుగా చేసుకోవడానికి పిలుస్తున్నాడు ఆయన. మనము మన క్రియల చేత ఆయనని చాలా ఆయాసపరుస్తూ, కష్టపెట్టేస్తూ, నష్టపెట్టేస్తూ, పైగా మనందరికీ ఎంత గర్వం అంటే మనకు తెలియదు మనకి ఎంత గర్వమో. కొంచెం ఎవరైనా మనల్ని ఒక మాట అనిన తర్వాత నువ్వు ఎలా రెస్పాండ్ అయిపోతావో అదే నువ్వు, అంతేనా? ఎవరైనా నేను ఎందుకు సొంత తల్లి ఒక మాట తిడితే అమ్మాయి ఎంత ఎగురుతుంది, అబ్బాయి ఎంత ఎగురుతాడు. ఏంటి నువ్వు నన్ను అంటున్నావేంటి? నువ్వు అలా చేయలేదా, నువ్వు ఇలా చేయలేదా, నువ్వు అప్పుడు అలా లేవా, నువ్వు ఇప్పుడు ఇలా లేవా? నేను వింటూ ఉంటాను అనమాట. చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా పేరెంట్స్ అంటే కావాలని వింటూ ఉండను, వినబడుతూ ఉంటాయి. అవి వినబడుతూ ఉంటాయి. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా దూషించకూడదు, వాళ్ళని తిట్టకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనము డిగ్రేడ్ చెయ్యకూడదు. చేస్తే ఇలాంటి చీకిపోయినటువంటి సంబంధముగా నీ సంబంధం తర్వాత నీ బిడ్డలతో అయిపోద్ది, నీకు తెలీదు. ఇప్పుడు వింటున్నట్లే ఉంటారు మాట. ఇప్పుడు అంతా బాగుంటుంది చిన్నపిల్లలు కాబట్టి, తరువాత నీకు వాళ్ళకి ఉన్న సంబంధం ఇలా అయిపోతుంది. ఎందుకంటే మన దేవుడు తల్లిదండ్రులతో సమానమైన వాడు అక్కడ. కాబట్టి మనము గర్వాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అందరం కూడా
ఈ లేఖన భాగంలో ఈ యొక్క 11 వచనాల్లో నేను చెప్పేది ఏంటంటే, దేవునితో అతి సమీపమైనటువంటి సంబంధము కలిగిన వారముగా మనము ఉండాలి అనంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము అనుసరిస్తూ 28వ ద్వితీయోపదేశ కాండములో చెప్పినట్లు ఆయన మాట చొప్పున మనము నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు రావాల్సిన ప్రతి విధమైన బ్లెస్సింగ్ మీ ఇంట్లోనికి నేను ఇచ్చేస్తాను. నేనేమి రుణం ఉంచుకునేవాడిని మీకు కానే కాదు. ఒకవేళ కానీ మీరు ఈ మాటలను అనుసరించి నడుచుకోకపోతే ఆపోజిట్గా ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నేను బాధ్యుడను కాను అని చెప్పేస్తున్నాడు ఆయన. ఇర్మియా నుంచి ఈ మెసేజే పాస్ చేస్తున్నాడు మనకి. కాబట్టి ఆయన నడుము కట్టులో మనం ఉండాలని ఈరోజు ఆశపడదాం. దేవుణ్ణి అంటుకొని ఉండేటువంటి అనుభవం, దేవుణ్ణి ఆనుకొని ఉండేటువంటి అనుభవం, దేవుని రొమ్మున ఆనుకున్నటువంటి యోహానుని దేవుడు ఎలా ప్రేమించాడో మనల్ని కూడా నిజంగా ఆయన హత్తుకొని ఉంటే మనల్ని కూడా అలాగే ప్రేమిస్తాడు ఆయన. మనం దేని కొరకు ఆయన కొరకు ఉపయోగపడతామంటే ఆయన్ని స్తోత్రించడానికి, కీర్తించడానికి. నీవు ఆశీర్వదింపబడితే ఆయన నామానికి ఘనత వస్తుంది. నీవు దీవించబడితే ఆయన నామానికి మహిమ కలుగుతుంది. నీవు దేవునిలో ఎదుగుతున్న కొలది ఆయన ఘనపరచబడతాడంట. మన ద్వారా ఆయన ఘనపరచబడతాడు. నేను ఒక సాక్ష్యం చెప్పాను, దినకరన్ గారి గురించి సాక్ష్యం చెప్పాను. ఆయన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, పరమ తండ్రి సమక్షంలోనికి వెళ్ళినప్పుడు, నాకు కృపావరాలు కావాలి, డబ్బులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని అనకుండా నీవే కావాలి అని చెప్పమని పరిశుద్ధాత్ముడు గైడ్ చేసినప్పుడు, నాకు నీవే కావాలి అని అడిగినప్పుడట ఆయన రూపాన్ని చూడట్లేదు. పరమ తండ్రి యొక్క రూపము స్పష్టంగా ఇలా ముక్కుంది, ఇలా కళ్ళునే, అలా ఏం లేదు, వెలుగుమయముగా ఉన్నారు. ఇలా ఒక వెలుగు సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఆయన చూస్తున్నప్పుడు. ఎప్పుడైతే నీవే కావాలయ్యా నాకు అన్నారో వెంటనే ఆయనకి చాలా సంతోషం వచ్చేసిందంట. ఒక మనిషి నవ్వొచ్చినప్పుడు కొంచెం ఎలా ఊగుతామో అలా ఆ రూపమంతా ఊగి సంతోషాన్ని ఆయన ప్రకటించారు అని ఆయన సాక్ష్యంలో ఆయన రాసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ప్రభువా నీవే నాకు కావాలి అంటే చాలంట, ఆయన అంత సంతోషిస్తాడంట. మరి దేనికి ఆయనకు అంత సంతోషం రాలేదు? ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నీ నుంచి నీవు కావాలయ్యా నాకు అనే ప్రజలు ఆయనకు కావాలి. హల్లెలూయా. ఆయనను అంటి పెట్టుకుని ఉండేటువంటి ప్రజలు ఆయనకు కావాలి. కానీ మనమైతే మన అవసరతలు, మన అక్కరతలు, మన బాధలు, మన ఇరుకులు, మన రిక్వెస్ట్లు ఇవే కదా మన జీవితం అంటే. నిజముగా నన్ను ప్రేమించి వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన కన్నులంట భూమి అంతటా సంచారం చేసి, నిజంగా వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేకపోతే అవసరతలా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా దొంగ ప్రేమ వీళ్ళదే? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా వీళ్ళ కన్నింగ్ ఫెలోసా? ఈ మాటలకు అర్థాలు తెలుస్తాయి కదా మీకు. కన్నింగ్ ఫెలోసా వీళ్ళు? కన్నింగ్ అంటే తెలుసా మీకు? ప్రేమించినట్లు ఊరికినే నటిస్తారు, అంటే మంచిగా ఉన్నట్లు నటిస్తారు, లేకపోతే ఏమంటారు చాలా గౌరవ మర్యాదలు సేవకుల పట్ల ఉన్నట్లు నటిస్తారు. కానీ వాళ్ళు కన్నింగ్ ఫెలోస్. వాళ్ళు దేవుడు కూడా ఇలాంటి కన్నింగ్ ఫెలోస్ని చూసి 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 నిజంగా నన్ను ప్రేమిస్తున్నారనే మాటకి ఆయనే చలించిపోయాడంట. చూడండి ఒకసారి. అది విన్నప్పుడు నాకు చాలా, అసలు దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి, నిజముగా ప్రేమించాలి. నిజముగా ఆయన్ని ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తాడంట? హల్లెలూయా. ఆస్తికర్తలుగా చేస్తాడంట. నీకు అదే కదా కావాలి. ఎక్కడెక్కడ తిరిగిరా, కొడుకు చెప్పు, కూతురు చెప్పు, ఈ సమస్య చెప్పు, ఆ సమస్య చెప్పు, అవన్నీ ఇస్తాను, కొంచెం ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లు మాత్రం వెనక్కి వెళ్ళిపోతాయంటే వద్దు ప్రభువా, వాడు ఎక్కడో ఉండని, ఇది మాత్రం కంప్లీట్గా ఫిల్ అయ్యే ఉంటే, ఇది డబ్బు ఉంటే కదా రేపొద్దు నాన్నైనా మేము ఏదో ఉపయోగకరంగా ప్రయోజకుడిగా చేసి ఏదైనా వ్యాపారం అన్నా పెట్టిస్తాం. ఇంతేనా? అది నువ్వు చేయాలంటే ప్రభు ఏం చెప్పాడు? నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నా నీతిని రాజ్యాన్ని మొదట వెదిగితే మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. నా నామానికి కీర్తి వచ్చినట్లు, నా నామానికి మహిమ వచ్చినట్లు, నా నామము మీ ద్వారా ఘనపరచబడినట్లు మీరు నన్ను అంటుకొని ఉంటే మన ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అలా కూల్గా ఉంటుంది. ఇంకా ఇవి నేను చెప్పినవన్నీ కూడా మన జీవితంలో లేని ఎడల ప్రజలకిని ప్రభువుకి మధ్యలో ఉన్న సంబంధం అవిసెనార నడికట్టు వలె చీకిపోతుంది. ఆ తర్వాత నెబుకద్నెజరు రాజు వచ్చాడు. 7వ శతాబ్దము 6వ శతాబ్దము కాలములో ఈ ఇర్మియా ప్రవచనాలు అన్నీ కూడా ఉంటాయి. 7వ శతాబ్దం కంప్లీట్గా, 6వ శతాబ్దం సగం నుంచి ప్రారంభమవుతుంది ఇర్మియా పరిచర్య. కాబట్టి ఆ ఇర్మియా ఈ ప్రవచనాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా తన కాలంలోనే చూడడం కూడా
జరిగింది. కాబట్టి ఈరోజు అదే మరలా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ప్రజలకి. మరి ముఖ్యముగా ప్రార్థనందు ఆసక్తి కలిగిన వాళ్ళు, ఇలా విజ్ఞాపనకర్తలుగా ఉన్నటువంటి మీరు యూట్యూబ్లో చూస్తూ మేము చాలా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, మేము కూడా మీ ప్రేయర్ వారియర్స్ లిస్ట్లో ఉన్నాము, ప్రతిదీ మేము ఫాలో అవుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి వర్తమానాలని వాళ్ళు ఏం చేయాలా, ఫాలో అవుతూ ఈ వర్తమానాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని ఈరోజు మేము కరెక్ట్ చేసుకున్నాం ప్రభా, కరెక్షన్స్ చేసుకున్నాం. ఈరోజు మేము నా జీవితంలో గర్వముతో నేనేం మాట్లాడుతున్నానో, అహంకారంతో నేను నా అనేటువంటిది ఎప్పుడైతే నాలోకి ఎంటర్ అయిపోతుందో, ఎంతసేపు ఉంటుంది ఈ లోకంలో మనకు వచ్చినటువంటి డబ్బు ఎంతోసేపు మన దగ్గర, రాత్రికి రాత్రే ఉద్యోగాలు అన్నీ కూడా పోయినాయి అనుకోండి, రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏంటి అసలు? ఒకసారి అలాగే అయింది సాఫ్ట్వేర్ రంగంలో. వాళ్ళందరూ ఫ్లాట్లు కొనేశారు, కార్లు కొనేశారు, 2-3 ఫ్లాట్లు, ఇద్దరు భార్యాభర్తలు జాబ్స్ కాబట్టి 2-3 ఫ్లాట్లు కొనేశారు. ఇవన్నీ కట్టడానికి లేక ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతోమంది క్రైస్తవ్యంలోనికి వచ్చారు. అప్పుడు ఎంతోమంది అసలు దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోయి అబ్రాడ్ నుంచి కూడా వచ్చేసి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం కూడా చేసుకొని మామూలు పనులు, కూలీ పనులకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు జరిగాయి మన దేశంలో. కాబట్టి దేనిని నమ్ముకోవడానికి వీలు లేదు. కానీ మన ఆశ్రయదుర్గము ఆయనే. ఆయన నడుముకు కానీ నీవు అంటి పెట్టుకొని ఉంటే సమస్తము సమకూడి జరిగించడానికైనా సామర్థ్యము గలవాడు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇవి కొన్ని మాటలే కానీ మాకు ఇవి వెలగల మాటలు తండ్రి, విలువైన మాటలు, మాకు ఇప్పుడు అవసరమైన మాటలు ఇవి దేవా. నాయన మీ నడుముకి అంటు పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితులు మాకు కావాలి ప్రభువా. అయ్యా అలాంటి ప్రేమ మాకు కావాలి ప్రభువా. మా దేవుణ్ణి మేము హత్తుకొని ఉండాలి ప్రభువా. దేవుణ్ణి హత్తుకొనుటలో ఉండేటువంటి అయ్యా ఆశీర్వాదం ఎట్టుదో ఒక దినాన్ని మేము మాట్లాడుకొని ఉన్నాము తండ్రి. అయ్యా నాయన రాజులు ఎలా నిన్ను హత్తుకొని జయం పొందుకున్నారో మేము కూడా మిమ్మల్ని హత్తుకున్న వారమై అనుదినము మీ వాక్యము ధ్యానము చేస్తూ, అనుదినము నీ సన్నిధిలో సహవాసముగా కూడుతూ, అనుదినము నీ యొక్క స్తుతియాగము మేము అర్పిస్తూ, మా జీవితాల ద్వారా ఎంత మాత్రం నీకు ఆయాసకరంగా మేము ఉండకూడదు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు అంతా మంచిగా చేసి ఈరోజు నాయన మరలా పాడైపోయినటువంటి ఆ యొక్క మురికిలోనికి వెళ్ళిన పందుల వలె అనేక మంది తిరిగి వెనకతట్టు చూచి ప్రవ్వా నాయన వాళ్ళు నిన్ను ఆయాసపరుస్తూ ఉన్నారు నాయన. వారందరి జీవితాల్లో ఒక్కసారి ఆ మురికి గుంటలోనికి వెళ్ళిన వారిని తీసి మరలా కడిగి బాగు చేసి వారికి నీకున్న రిలేషన్ చీకిపోకుండా సహాయము చేయమని నాయన నేనైతే నీ సేవకురాలుగా వేడుకుంటున్నాను ప్రభా. నాయన మరొకసారి అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా దేవా. ఏర్పరచబడిన జనాంగమైన మేము అవిసెనార నడికట్టును కట్టుకుంటే మేము ప్రతిష్ఠితులము ప్రభా. నీకు ప్రతిష్ఠించబడిన వారముగా మేము ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని, నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని నాయన. నీ మాట వినులాగున మా గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే గర్విష్ఠులను నువ్వు దూరం నుంచి చూస్తావంట, వారిని నువ్వు పట్టించుకోవడం మానేస్తావు ప్రభా. కానీ వారు భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం, దేవుడికి మేము చాలా నమ్మకంగా ఉంటామని వారు భ్రమలో బ్రతుకుతారు. కానీ వారు చీకిపోయిన అవిసెనారు వంటి రిలేషన్ కలిగి ఉన్నారయ్యా. మేము గర్విష్ఠులముగా ఉండకుండా మాకు సహాయం చేయండి. మా ప్రభువునకు కలిగిన దీన మనస్సు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము ఏ పాటి వారమని అనుదినము నీవిచ్చిన ప్రతి మేలును బట్టి నీ తట్టు చూడగల నేత్రాలు మాకు దయచేయమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, పాడైన దానిని తిరిగి బాగు చేయువాడవు నీవు, ఓటు పాత్రలను నీ చేతిలోనికి తీసుకుని తిరిగి మరలా రిపేర్ చేయగలవు, తిరిగి బ్రాండ్ న్యూగా మార్చగలవు నాయన. ఈరోజు ఈ వర్తమానం విని ఎందరైతే ఆ విధముగా నిన్ను అడుగుతారో ప్రతి పాత్ర బాగవును గాక, ప్రతి పాత్ర మరలా సరి అవును గాక, ప్రతి పాత్ర మరలా నూతనపరచబడును గాక. ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.